హాయ్ గైస్, ఈరోజు మనం బాహుబలి ది ఎపిక్ సినిమా గురించి మాట్లాడుకుందాం. మొన్నే నవంబర్ 31న రిలీజ్ అయింది. సో బాహుబలి ది ఎపిక్ 2 సినిమాస్, బాహుబలి ద బిగినింగ్ అండ్ ద బాహుబలి ద కన్క్లూజన్ సినిమాస్ని మర్జ్ చేసి రెండు కలిపి ఒక సినిమాగా విడుదల చేసినారు నవంబర్ 31వ తారీఖు. సో అది చూస్తున్నప్పుడు నాకైతే ఫుల్ నోస్టాలజియా ఫీలింగ్స్. అంటే నేను ఫస్ట్ టైం థియేటర్లో చూసినప్పుడు వచ్చి కలిగిన ఫీలింగ్స్ అన్నీ ఒకేసారి వచ్చినాయి. సో వచ్చినా కూడా నేను వందల సార్లు చూసిన సినిమా, అది వేరే విషయం. డైలాగ్స్తో పాటు మాకు గుర్తుంది. సో అది వేరే విషయం. సో కానీ థియేటర్లో చూస్తున్నప్పుడు, అది ఐమాక్స్ స్క్రీన్లో చూస్తున్నప్పుడు ఆ ఫీలింగే డిఫరెంట్గా ఉంది. ఆ ఫీలింగే డిఫరెంట్ కలిగింది. ఎందుకంటే థియేటర్ ఫుల్ ఆడియన్స్ ఫిల్ అయ్యిండే. ది ఎపిక్ సినిమా గురించి మాట్లాడుతున్నాను. థియేటర్ ఫుల్ ఆడియన్స్ ఫిల్ అయ్యిండే. సో అందరూ చూస్తున్నారు. కొంతమంది అయితే డైలాగ్స్ చెప్తున్నారు. సినిమా ఫ్లోలో పోతూ ఉంది. సో డైలాగ్స్ చెప్తున్నారు. అంటే అంత ఎక్కేసిందనమాట. సో నేను చూస్తున్నప్పుడు నాకు నేను కూడా చెప్తున్నా డైలాగ్స్. సో నా పక్కలో ఉన్న ఆడియన్స్ అందరూ డైలాగ్స్ కూడా చెప్తున్నాం. సో అంత ఎక్కిందనమాట. సో ది ఎపిక్ సినిమా అంత లెంత్ ఉన్నా కూడా మేమంతా ఎంజాయ్ చేసినామంటే దానికి రీజన్ వచ్చేసి ఒరిజినల్ ఫిల్మ్స్ ఏమున్నాయి, బాహుబలి బిగినింగ్, బాహుబలి కన్క్లూజన్, ఈ రెండు అంత ఎక్కినాయి అనమాట. సో నేను ఫస్ట్ టైం బాహుబలి ది బిగినింగ్ చూసినప్పుడు నేను ఒక షాక్లో ఉన్నాను. ఎందుకంటే సో అంతవరకు నేను ఎప్పుడు చూడలే. అంటే ఫస్ట్ ఓపెనింగ్ సీన్ జలపాతాలు అదంతా చూపిస్తారు కదా, నేను ఎప్పుడు చూడలే. ఇంకా హై స్కూల్లో ఉన్నాను అప్పుడు. సో నేను ఎప్పుడు జలపాతాలు కానివ్వండి, ఆ విజువల్ గ్రాండ్యూర్ని నేను సినిమాలో ఎప్పుడు చూడలే. అప్పటికి నేను ఇంకా చిన్నపిల్లవాడిని, కానీ అప్పటికే సినిమా పిచ్చి ఉండే. సో నేను అలాంటి విజువల్స్ చూడలేదా, షాక్లో ఉన్నా. సో ఆ రోజు ఆ బాహుబలి రిలీజ్ టైంలో నా కెరియర్ డిసైడ్ అయింది. అంటే నేను కెరియర్ డిసైడ్ అయింది అనేదానికంటే నా లైఫ్ చేంజింగ్ మూమెంట్ అది. ఎందుకంటే ఆ సినిమా తర్వాత, ఆ సినిమా ప్లస్ అప్పట్లో రోబో వచ్చిండే, శంకర్ది రోబో ది ఎందిరియన్ సినిమా వచ్చిండే అప్పట్లో. అంటే 2010s ఆ టైంలో వచ్చిండే. సో వన్ ఆఫ్ ద మేజర్ ఇన్ఫ్లుయెన్సెస్. నేను సినిమాల్లోకి ఎంట్రీ కావాలా, నేను సినిమాల్లో ఏదైనా చేయాలా, సినిమాల్లో ఏదైనా రైటింగ్ కానివ్వండి. అప్పటికే నేను రైటింగ్ చేస్తాను. అంటే చిన్నప్పటి నుంచినే, 5th క్లాస్ నుంచినే మనము రాస్తూ ఉంటుంది రైటింగ్. ఆ స్కిల్ ఉండే, రైటింగ్ స్కిల్. అంటే అంత గొప్పగా రాస్తూ ఉండలేదు, కానీ ఏదో మనకు వచ్చినంత వరకు రాస్తూ ఉంటే. సో ఈ సినిమాలు రెండు, రోబో కానివ్వండి, బాహుబలిది బిగినింగ్, ఈ సినిమాలు రెండు నాకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినాయంటే ఆ రోజు డిసైడ్ అయినా. సో నేను ఎప్పటికైనా సినిమాలో వర్క్ చేయాలా, యాజ్ ఎ రైటర్ కానివ్వండి, లేకపోతే అదే చిన్న సైడ్ ప్రొడక్షన్ డిజైనర్, అలాంటివి ఏదో ఒకటి నేను చేయాలని డిసైడ్ అయినా. మెయిన్ ఇంటెన్షన్ ఏమంటే నేను డైరెక్టర్ కావాలి. ఎందుకంటే అప్పటికి నేను కథలు రాస్తానంట, కాబట్టి నేను డైరెక్టర్ కావాలని డిసైడ్ అయితే. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ జర్నీలో ఉన్న, ఆ జర్నీకి చాలామంది సపోర్ట్ చేసినారు. సో ఇలాంటి ఎమోషన్స్, ఇలాంటి హై ఆక్టేన్ ఎమోషన్స్ ఉన్న సినిమాని, 5 hours ప్లస్ ఉన్న సినిమాని రెండు కలిపి, బాహుబలి ది బిగినింగ్ అండ్ బాహుబలి ద కన్క్లూజన్ రెండు కలిపి ఒక సినిమాగా మొన్న నవంబర్ 31st బాహుబలి ది ఎపిక్ అని రిలీజ్ చేసినారు. 343 minutes, మేబీ 343 minutes రన్ టైం తెచ్చి రిలీజ్ చేసినారు. మంచి గ్యాప్ లేకుండా, గ్యాప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాంగ్స్ అన్నీ తీసేసి మంచి ఎంగేజింగ్ స్టోరీ లాగా కూర్చోబెట్టినారు. సో ఇట్స్ టూ బ్యూటిఫుల్. ఇక బాహుబలి సినిమా నాకు చాలా ఎమోషనలీ ఇంపాక్ట్ చేసింది. ఎలా క్యారెక్టర్స్ని బిల్డ్ చేయాలా అనే దాని గురించి కానివ్వండి, ఎలా క్యారెక్టర్స్
రిలేషన్షిప్స్, ఎలా క్యారెక్టర్ రిలేషన్షిప్స్ బిల్డ్ చేయాలనే దాని గురించి చాలా చాలా అంటే చాలా ఎమోషనల్గా నేర్పించింది. మెయిన్ రీజన్ వచ్చేసి అందులో కట్టప్ప బాహుబలి రిలేషన్షిప్ ఎంత స్మూత్గా తీసుకువెళ్తారంటే, మనకు ఆ సెటప్ చేసుకుంటూ వస్తుంటారు. కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడుస్తాడని మనకు బిగినింగ్ క్లైమాక్స్లో చూపిస్తారు. అది చూపించి బాహుబలి ద కన్క్లూజన్ మొత్తం అంతా మనకు కట్టప్ప బాహుబలి రిలేషన్షిప్పే సెటప్ చేసుకొని వస్తారు. ఎందుకంటే కట్టప్ప బాహుబలి రిలేషన్షిప్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఆ రిలేషన్షిప్ పండింది కాబట్టి మనకు ఆ వెన్నుపోటు పడిచినప్పుడు మనకు అంత ఎమోషనల్గా అనిపిస్తుంది. నేనైతే చాలాసార్లు ఏడ్చిన బాహుబలి చనిపోయే సీన్లో. అంత ఏడుపు రావడానికి కారణము అంతకుముందు మనకు సెటప్ చేసిన బాహుబలి కట్టప్ప రిలేషన్షిప్పే. సో ఆ రిలేషన్షిప్ పండింది కాబట్టి మనకి ఆ బిట్రేయల్, ఆ వెన్నుపోటు మనకి అంత ఎక్కిందనమాట. సో నేను ఈ సినిమా నుంచి నేర్చుకున్నది, క్యారెక్టర్ రిలేషన్షిప్స్ చేసుకుంటూ వచ్చి దాన్ని ప్రీ క్లైమాక్స్ కానివ్వండి, లేకపోతే క్లైమాక్స్లో ఎలా సబ్వర్ట్ చేయాలి, ఎలా మనము కాయిన్ని తిరిగేయాలి అని చెప్పేసి మేజర్గా నేర్చుకుంది ఈ సినిమా నుంచి. క్యారెక్టర్ సెటప్, క్యారెక్టర్ బిల్డప్, క్యారెక్టర్ రిలేషన్షిప్స్ ఎలా చేసుకొని రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి కట్టప్ప రిలేషన్షిప్ మనకి పండింది కాబట్టి మనకి వెన్నుపోటు సీక్వెన్స్, ఏది బాహుబలి చనిపోయే సీక్వెన్స్ అంత ఎమోషనల్గా ఇంపాక్ట్ ఇచ్చింది, అంత కనెక్ట్ అయినాము. సో అది రావాలంటే మెయిన్ రీజను క్యారెక్టర్ రిలేషన్షిప్, క్యారెక్టర్స్ ఎలా బిల్డ్ చేయాలి అనే దాని గురించి తెలుసుకోవాలి. అది ఈ సినిమా నుంచి నేను నేర్చుకున్న మేజర్ పాయింట్. ఇకపోతే చాలా ఇష్టమైన షాట్ ఏంటంటే, బాహుబలి ద కన్క్లూజన్లో శివగామి తను బాహుబలిని చంపించడానికి ఆర్డర్ పెట్టిన తర్వాత కట్టప్ప చంపేసి వచ్చిన తర్వాత కట్టప్ప చెప్తాడు కదా, ఏమి రక్తం పూసి కట్టప్ప చెప్తాడు ఏమని, ఈ జన్మలో మనం పాపాలని కడుక్కోలేమని చెప్పేసి ఒక డైలాగ్ ఏదో ఉంటుంది. అలాంటి డైలాగ్ అయిన తర్వాత ఒక షాట్ పడుతుంది. ఏంటంటే శివగామి రియలైజేషన్. ఆ షాటు నా ఫేవరెట్, ఎంటైర్ సినిమాలో ఆ షాటు ఫేవరెట్ షాట్. ఎందుకంటే ఆ షాట్లో తను రియలైజ్ అయిన తర్వాతే తను దేవసేన దగ్గరికి వెళ్ళి గిల్ట్ ఫీల్ అవుతుంది, కన్ఫెషన్ చేసుకుంటుంది. దాని తర్వాతే కదా మహేంద్ర బాహుబలిని రాజుని చేసేది. దాని తర్వాతనే కదా మహేంద్ర బాహుబలిని ఎత్తుకొని వెళ్ళిపోయి జలపాతాల దగ్గర మహేంద్ర బాహుబలిని కాపాడి తను చనిపోయేది, తను సాక్రిఫైస్ చేసేది. సో ఆ షాటు నాకు చాలా ఇష్టం. సో ఇవి బాహుబలి ది ఎపిక్. థియేటర్స్లో ఉంటే మీరు వెళ్ళేసి థియేటర్లో చూడండి ది ఎపిక్. ఇట్స్ వెరీ గుడ్, ఇట్స్ వెరీ 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 గుడ్. మీరు ఎంజాయ్ చేస్తారు పక్కా. మనము దీని గురించి ఇంకా ఫ్యూచర్లో డిస్కస్ చేసుకుందాము. ఇంకా ఇన్డెప్త్ డీటెయిల్డ్గా సీక్వెన్స్ టు సీక్వెన్స్ మనము డీటెయిల్డ్గా మనం ఫ్యూచర్లో డిస్కస్ చేద్దాం. ఇది ఈరోజు సినిమా బాహుబలి ది ఎపిక్. మళ్ళీ రేపు ఇంకొక వీడియోతో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. సీ యూ టుమారో.